100% ఇచ్చారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు అన్నిటికన్నా కొత్త తరానికి గుర్తుండేది ఈ పాడుతా తీయగా ఈనాడు రామోజీరావు గారు పిలిచే ఆ కార్యక్రమాన్ని అప్పగిస్తే వందలాది మంది యువ కళాకారులను తయారు చేసి మన తరానికి అందించినట్టు మహనీయుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నాను. వారు నాకెంతో ఆత్మీయులు, వయసులో నాకంటే కాస్త పెద్దవాళ్ళు. నేనంటే ఎంతో అభిమానం గౌరవం చూపేవారు. నాకు కూడా వారంటే ఎంతో అభిమానం. అందుకే వారిని ఢిల్లీ తీసుకెళ్ళి నేను అక్కడ ఉన్నప్పుడు ప్రధానమంత్రి పక్కన నిలబెట్టి ఆయన్ని ఆ విధంగా గౌరవించేట పని కూడా చేశాను. ఆయన కూడా అద్భుతమైన ఈయన ప్రజ్ఞా విశేషాలు చూసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా సంతోషపడ్డారు. వారి తండ్రి శ్రీపతి పండితురాడ్డి సాంబమూర్తి గారు నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు. నెల్లూరు వాడిని కూడా, అప్పుడు నెల్లూరు వాడిని, ప్రస్తుతం తెలంగాణ వాడిని. ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఇక్కడ ఉంటాను కూడా, ఉండేది కూడా ఇక్కడే, పోయేది కూడా బహుశా ఇక్కడే అనుకుంటాను. ఆ రోజుల్లో వీధి తిరిగి శ్రీపతి పండితురాడ్డి సాంబమూర్తి గారు హరికథా కాలక్షేపం చేసి ప్రముఖ సంగీత కళాకారులను నెల్లూరుకి పిలిపించేవాడు ఆయన. ఎలా అంటే ఈ తిరిగి ఆ హరికథా గానం చేసినప్పుడు జనం ఇచ్చే బియ్యం వాటన్నిటిని సేకరించి ఆ తర్వాత దాన్ని ధనంగా మార్చి ఆ డబ్బుతో నెల్లూరులో ఈ సంగీత విద్వాంసులందరినీ పిలిచేవాడు. నాకు మొదట్లో సంగీతం గురించి తెలిసేది కాదు, కానీ ఆ తర్వాత వారు ఆ పెట్టినప్పుడు వారం రోజుల పాటు నెల్లూరు జనమంతా ఆ రోజుల్లో వారి యొక్క ఈ సంగీత కళాకారులు అక్కడికి తీసుకొచ్చి డికే పట్టమ్మాళ్ ఒకరని కాదు, చాలామంది ప్రముఖ సంగీత విద్వాంసులందరినీ నెల్లూరుకి తీసుకొచ్చిన ఘనత వారిదని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. శ్రీ సాంబమూర్తి గారు భిక్షాటక పూర్వక త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు చేస్తే బాలుగారు నెల్లూరులోని తమ ఇంటిని వేద పాఠశాలకు సమర్పించారు. సొంత ఇంటిని. బాలుగారిలో ఉన్న గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణులు అన్నారు. పాడుతా తీయగా వంటి కార్యక్రమాల్లో చిన్నారులను ఆయన ప్రోత్సహించే తీరు, వారికి జీవిత సత్యాలను బోధించే తీరు, సరైన పద్ధతిలో వాళ్ళు పాట పాడే విధంగా వాళ్ళకి మంచిగా ఓర్పుతో నేర్పుతో కావాల్సిన మార్పుతో చేయాల్సిన చేర్పుతో అవసరమైన కూర్పుతో పిల్లలను అద్భుతంగా తయారు చేసి మనకు కొత్త తరాన్ని సంగీత విద్వాంసులుగా తయారు చేసే అవకాశం మనకు కనిపించాలని చెప్పని సందర్భంగా మనం చేస్తాను. పిల్లల్లో సంస్కార బీజాలు చాటేందుకు వారు ప్రయత్నం చేశారు. ఎందుకంటే ముందు తరాల ద్వారానే మన భాషా సంస్కృత పరిరక్షణ ఈ యువతరం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పిల్లలకు నేర్పించాల్సిన విద్యాబుద్ధులు అనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. సంస్కారం నేర్పని విద్య పండితులు తయారు చేయగలదేమో కానీ బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయలేదు. అందుకని విద్యతో పాటు సంస్కారం తల్లిదండ్రులు నేర్పించాలా ఇంట్లో, అలాగే అధ్యాపకులు ఉపాధ్యాయులు కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన పురాణాలు మన పరిచయం చేయాలి. మన భారతం, మన రామాయణం, వీటికి రాజకీయంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. అద్భుత గ్రంథాలు భగవద్గీత మన పిల్లలకు చిన్నప్పుడే అలవాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం పాశ్చాత్య వ్యామోహంలో కుట్టుముట్టాడి ఆ బ్రిటిష్ వాళ్ళు పోతా మన దేశాన్ని దోచుకొని మన మనసులో కూడా దోచుకొని ఇంగ్లీష్లో మాడితేనే గొప్ప, తెలుగులో మాడితే చాలా తక్కువ అనే భావన కనిపించిపోయారు. ఆ మమ్మీ డాడీ కల్చర్. దయచేసి అందరూ ఈ మమ్మీ డాడీ బీడీ కేడీ జాడీ ఈ జబ్బును వదిలేసి అమ్మా అంటే ఆర్తనాలను చూస్తుంది. నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, కావాలని ఇంటికి వెళ్ళి సాయంత్రం ఒకసారి చూడండి. మమ్మీ అనండి, మూతిలో నుంచి వస్తుంది. అమ్మా అనండి, అంతరాల నుంచి వస్తుంది. అద్భుతమైన ఆ భాషని, మన భాషను, మన తల్లి భాషను మనం ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో ఎక్కడైనా సరే మన భాష వచ్చిన వాళ్ళతో మనం మన భాషలోనే మాట్లాడాలి. ఇది ప్రతి ఒక్కరూ కనీసం చేయవలసిన కర్తవ్యం అని చెప్పి మేము అందరూ కూడా మనం చేస్తున్నాను. బాలు గారు ఈ యొక్క టీవీ షోల్లో అప్పగించిన పనిని పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ చిన్నారులకు 4 మంచి మాటలు చెప్పడాన్ని ఆయన ఒక బాధ్యతగా చూసుకునేవాళ్ళు. చాలా నాకు బాగా నచ్చేది. ఒక సమాజానికి అటువంటి మార్గదర్శకత్వం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయన ఎంతో మంది యువ కళాకారులకు మార్గదర్శనం చేశాడు. తనకు సినీ గాయకునిగా జన్మనిచ్చిన సంగీత దర్శకుడు శ్రీ ఎస్పి కోదండపాడి గారి పేర రికార్డింగ్ థియేటర్ నెలకొల్పారు గురువు గుర్తుపెట్టుకొని. ఇదే రవీంద్ర భారతి ఆవరణలో ఘంటసాల గారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. కేజే యేసుదాస్ గారికి పాదాభిషేకం చేసి పెద్దల పట్ల గౌరవాన్ని, కృతజ్ఞతను చాటిన సంస్కారం బాలయ్య గారి సొంతం. మా తాత చెప్పేవాడు, ఎవరికి కాళ్ళకి దండం పెట్టకూడదు, అమ్మా నాన్న పెద్దలకు పెట్టాలి, పాఠం చెప్పిన గురువు పెట్టాలా, ఇంకెవరికి దండం పెట్టకూడదని. ఇప్పుడు వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళందరికీ దండం పెడుతున్నారు చాలామంది. మనం చూస్తున్నాం రాజకీయ అవసరాలు, రాజకీయ అలవాటు కారణంగా.
అది మంచిది కాదు. సంస్కారం మొదట మన తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళకి నమస్కారం చెప్పాలి మనం. ఎందుకంటే మనకు అద్భుతమైన ఈ జన్మనిచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఆ తర్వాత జీవిత సత్యాలను మనకు చెప్పి మంచిగా మధురమైనట్టే దారి చూపించినట్టే మహనీయులు మన గురువులు, వాళ్ళను కూడా మనం గౌరవించాలి. ఈ విషయాన్ని బాలు గారు తన సొంత జీవితంలో నిరూపించారు. సినీ గాయని గాయకులకు సంగీత దర్శకులకు బాలు గారు ఇచ్చిన గౌరవం ఆయన విరంబరతకు తార్కాణం. ఈ తరం గాయకులు, సంగీత దర్శకులకు, కళాకారులకు వారి సంస్కారం ఆదర్శనీయమైంది. బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఆయన గొంతు, ఆయన పాట, ఆయన ప్రేమ మనల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళవు. బాలు గారి చిరస్థాయిగా ఒక గాన గంధర్వుడిగా మన మధ్యనే ఉంటాడని చెప్పి నేను కోరుతున్నాను. ఈ కాంస్య విగ్రహం కేవలం లోహపు ప్రతిమ కాదు, ఆయన కళాత్మక ఆత్మకు, అభిమానుల ప్రేమకు నిత్య స్మృతి చిహ్నం ఇది అని చెప్పని నేను అనుకుంటున్నాను. నేను ఇలాంటి కార్యక్రమాలు యువతరానికి మన సంస్కృతిని, గొప్ప కళాకారు గొప్పతనాన్ని తెలియజేయడానికి ఎంతో ఉపకరిస్తాయి. మన భాషను, సంస్కృతిని రక్షించుకోవడమే బాలు గారికి మనం ఇచ్చేట విలక్షణమైన నివాళి. వారు సమాజం నుంచి కోరుకునేది కూడా అదే అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ విగ్రహం ఏర్పాటు దిశగా చొరవ తీసుకున్నందుకు తెలంగాణ సాంస్కృతిక మంత్రిత్వ శాఖను మరొకసారి హృదయపూర్వకంగా నేను మనసారా అభినందిస్తున్నా. అలాగే ఆ రూపకల్పనలో తోడ్పడిన ఇతర కమిటీ సభ్యులందరికీ కూడా పేరున అభినందనలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు కూడా నేను నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెంకయ్యనాయుడు గారి మాటలు, బాలు గారి పాటలు ఎప్పటికీ బోరుగొట్టవు. శిశుర్వేతి పసుర్వేతి వేతి గానర సంపణి అన్నారు. ఎలాంటి వారినైనా కదిలించేటువంటి ఆ శక్తి సంగీతానికి ఉంటుంది అని